యుద్ధం ఈ దేశంలో ఉన్న భరతమాత యొక్క ప్రతి పుత్రుడు ఇంచు స్థలం కూడా కోల్పోవడానికి వీల్లేదు ఇప్పుడు అని చెప్పేసి కంకణం కట్టుకొని మన యొక్క భారత సైన్యానికి, భారత యొక్క వాయుసేన కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీటన్నిటికి కూడా మద్దతు తెలియజేస్తూ వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ మేమున్నాం, సైనికులారా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి భరోసా ఇవ్వడం కారణంగా కేవలం 2 నెలల్లో ఆ మంచు పర్వతాల్లో యుద్ధాన్ని ముగించి తిరిగి మన యొక్క టైగర్ హిల్స్ను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతటితో ఆ యుద్ధం ముగిసింది. ప్రపంచ దేశాలు మొత్తంలో కూడా, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పాకిస్తాన్ యొక్క మర్యాద కోల్పోవడం జరిగింది. భారతీయులుగా మనమందరూ కూడా ఈ యొక్క విజయాన్ని ఈ విజయం పట్ల గర్వించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, గర్వంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. జూలై 26 ఈ రోజుకు కరెక్ట్గా 26 సంవత్సరాలు పూర్తయింది ఈ యొక్క విజయం సాధించి. జూలై 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ఈ యొక్క సైనికుల యొక్క వార్ మెమోరియల్ ఏదైతే ఉందో ఆ మెమోరియల్కు మేమందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించినాం. భవిష్యత్తులో ఈ దేశానికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రతి సైనికుడు కూడా తను మన ధనపూర్వకంగా సహాయం అందిస్తారని చెప్పేసి, సమర్పణ భావంతో పనిచేస్తారని చెప్పేసి విన్నవించుకుంటూ జై భారత్, జై హింద్.